మనకు గుండె జబ్బులకు సంబంధించి అంటే మనం తినే ఆహారం కూడా ఒక రకమైన ముఖ్య భూమిక పోషిస్తుంది కాబట్టి మీ దృష్టిలో మనం చేస్తున్న బిగ్గెస్ట్ ఆహారానికి సంబంధించిన మిస్టేక్ ఏంటి? సో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సో గుండెని మనం పదిలంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది? బిగ్గెస్ట్ మిస్టేక్ అని జనరలైజ్డ్గా అయితే నేనేం చెప్పనండి. కాకపోతే ఒక్కటేంటంటే మన ఫుడ్ ఇంటేక్ అనేది కొంచెం లిమిట్గా ఉండాలి. నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే కామన్ పాపులేషన్లో మనం తినే ఇంటేక్కి మనం ఎక్స్పెండిచర్కి అంటే మన ఎనర్జీ కన్జంప్షన్కి ఎక్స్పెండిచర్కి కొంచెం బ్యాలెన్స్ ఉండట్లేదు. మనం ఎక్కువ ఇంటేక్ తక్కువ ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు ఈ డయాబెటీస్ లాంటివి అనేటివి వస్తాయి. సో ఇప్పుడు చాలామంది మీకు జ్ఞానం ఇస్తున్నారు డైట్ గురించి యూట్యూబ్లో అంతా. సో నేను అంత డెప్త్కి వెళ్ళట్లేదు. కానీ ఏంటి అంటే మన క్యాలరీ ఇంటేక్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి ఖచ్చితంగా. ఒక యావరేజ్ బిల్డ్ బాడీకి పర్ డే 1400 to 1500 కిలో క్యాలరీస్ అనేటివి బేసిక్ మెటబాలిక్ రేట్ అంటారు అనమాట. అంటే మనం ఏ పని చేయకపోయినా కూడా ఒక 13 నుంచి 1400 కిలో క్యాలరీలు మనం ఫుడ్ తీసుకుంటే మన బాడీలో అంటే మన రెస్పిరేషను, హార్ట్ బీట్, ఈ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వడం ఇలాంటివన్నీ ప్రక్రియలు జరగాలంటే అంత క్యాలరీస్ కావాలి. దానిపైన మీరు ఎంత పని చేస్తారనే దాన్ని బట్టి మీ క్యాలరీ కన్సంప్షన్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సో యావరేజ్ వర్క్ చేసేవాళ్ళు 1700 to 1800 కిలో క్యాలరీస్ తీసుకుంటే పర్ డే సరిపోతుంది. సో ఈ రోజుల్లో స్మార్ట్ రింగ్స్ అవి ఇవి వచ్చాయి, వాచ్లు ఇవన్నీ కూడా. సో మనం మన క్యాలరీ కన్సంప్షన్ని ట్రాక్ చేయొచ్చు. సో కాబట్టి వీటన్నిటిని ట్రాక్ చేసుకోగలిగితే బేసిక్గా ఎక్కువ క్యాలరీస్ తీసుకోకండి. మనకు ఒక బేసిక్ అంటే మనకు ఎంత ఫుడ్లో ఎంత క్యాలరీస్ ఉంటాయనేది అవగాహన ఉండదు. సో మనం కొంతమంది పొద్దున్నే లేచి 8 ఇడ్లీస్ తినేయడం, 8 దోసెస్ తినేయడం అలా చేస్తుంటారు. అలా చేయకూడదండి. బేసిక్గా మనం ఆకలి తీరే వరకు తినద్దు. మనకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో బాడీకి అంతే తీసుకోండి. ఇది బేసిక్ థింగ్. అంతే తప్ప చాలామంది సాల్ట్ ఇంటేక్ పైన చెప్తారు, కానీ సాల్ట్ని మామూలు అప్పుడు రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ హైపర్ టెన్సివ్, మీకు కిడ్నీస్ అన్నీ బాగున్నప్పుడు అలాగని ఎక్కువ కూడా తీసుకోమని చెప్పట్లేదు. మీరు రెగ్యులర్ ఇంటేక్ మామూలు మనకు రిక్వైర్మెంట్ అనేది 5 to 7 grams ఏదో ఉంటుంది, అంతవరకు తీసుకుంటే చాలు. మీకు డయాబెటీస్ లేనప్పుడు కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ కూడా ఆపేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు తీసుకునేది విత్ ఇన్ యువర్ క్యాలరీ రిక్వైర్మెంట్స్లో తీసుకొని బ్యాలెన్స్డ్ డైట్ అని ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే వీలైనంత వరకు మనం అన్ని డిసీజెస్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.